హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈరోజు షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మన ఇండియాలో రెడ్మీ నోట్ 9 ప్రో ఫ్యామిలీని లాంచ్ చేసింది. ఇంతకుముందు మనం జనరల్గా రెడ్మీ నోట్ ఫ్యామిలీ అని చెప్పేవాళ్ళం నెంబర్తో పాటు, రెడ్మీ నోట్ 8 ఫ్యామిలీ, రెడ్మీ నోట్ 7 ఫ్యామిలీ అని. కానీ ఈసారి మాత్రం రెడ్మీ నోట్ 9 ప్రో ఫ్యామిలీని వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ప్రోలో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి, రెడ్మీ నోట్ 9 ప్రో అలాగే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనమాట. జనరల్గా మనకి రెడ్మీ నోట్ 9 కూడా ఉండాలి, మరి దీని గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. ఓన్లీ రెండు మొబైల్స్ మాత్రం ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. రెండు కూడా మనకి సేమ్ ప్రాసెసర్తో వస్తాయి, సేమ్ బాడీతో వస్తాయి, సేమ్ డిజైన్తో వస్తాయి. కాకపోతే కెమెరాలు అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలు ఇలాంటివి కొంచెం మార్పులు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. రెండు కూడా మనకి సూపర్ ప్రైస్లో తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారు. రెండిట్లో కూడా నేను మీకు బేస్ వేరియంట్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. హయ్యర్ వేరియంట్స్ మాత్రం మీరు తీసుకున్న పెద్దగా మీకు కంపారిజన్ చేసుకుంటే మాత్రం మళ్ళీ వేరేవి మీకు కొంచెం బెటర్గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అందుకని రెండిట్లో కూడా మీరు బేస్ వేరియంట్స్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రెండిట్లో కూడా మీకు ట్రిపుల్ స్లాట్ అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు మెమొరీ ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా కానీ మీకు SD కార్డ్ కొనుక్కుంటే సరిపోతుంది. అది మీకు ఒక 300-400లో కూడా వస్తుంది కాబట్టి పెద్దగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ రెండు ఫోన్స్లో మనకి టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే రెండిట్లో కూడా మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. మూడవ వైపు కూడా మనకి గొరిల్లా గ్లాస్నే ప్రొటెక్ట్ చేశారు. ఇది ఎక్కడంటే మనకి కెమెరా మాడ్యూల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, 4 కెమెరాల సెటప్లో దానిపైన కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 వీళ్ళు యూజ్ చేశారు. సో ఇది మనకి 3 సైడ్స్ లాగా వీళ్ళు చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పటివరకు మనకి కొన్ని ఫోన్స్లో మాత్రమే ఈ ఫీచర్ మనం చూసేవాళ్ళం. సో దీంట్లో కూడా వీళ్ళు ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం అక్కడ టేబుల్ మీద ఫోన్ పెడుతున్నప్పుడు స్క్రాచెస్ పడకుండా ఉండటం కోసం ఈ ఫీచర్ మాత్రం మీకు చాలా బెటర్గా యూజ్ అయితే అవుతుంది. అలాగే ఈ రెండు ఫోన్స్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తోనే వస్తాయి. సేమ్ ఏదైతే మనం పోకో X2లో చూసామో అదే తరహాలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేస్తారు. దీంట్లో మనకి పైన ఏదైతే మనకి ఐఆర్ బ్లాస్ట్ ఉంటుందో అది ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, బాటంలో సింగిల్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇది మనకి Type-C పోర్ట్తోనే వస్తుంది. ఇది డిజైన్ అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనమాట. అలాగే రెండు ఫోన్స్ కూడా మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతోనే వస్తాయి. సో నోట్ 9 ప్రోలో ఒక కెమెరా ఉంటుంది, నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఇంకొక కెపాసిటీ ఉన్న కెమెరాలు వీళ్ళు యూజ్ చేశారు. ఇది డిజైన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ రెండు ఫోన్స్లో ఇంకొక కామన్ పాయింట్, రెండిట్లో వాడిన పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే మీకు రెండిట్లో వాడిన ప్రాసెసర్ కూడా సేమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే ఈ ప్రాసెసర్కు ఉన్న ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే క్వాల్కమ్ అఫీషియల్గా సర్టిఫై చేసిన మన ఇండియాకి సంబంధించిన ఓన్ GPS టెక్నాలజీ, దాన్ని మనం నావిక్ అంటాం కదా. సో ఇస్రో వాళ్ళు డిజైన్ చేసిన ఈ నావిక్ GPS సిస్టమ్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. సో దీనివల్ల యూజ్ ఏంటయ్యా అంటే మనకి కొంచెం బెటర్గా నావిగేషన్ చేసుకోవడం కోసం మనకి మ్యాప్స్ వాడుతుంటాం కదా. సో లొకేట్ చేసుకోవడం కోసం మాత్రం ఇంకా చాలా బెటర్ క్వాలిటీని మనం దీంట్లో యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి అటను 618 GPUని యూజ్ చేశారు. ఇది పెర్ఫార్మెన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక మెమరీ స్లాట్స్ అలాగే మెమరీ గురించి మాట్లాడుకుంటే నోట్ 9 ప్రో మనకి 4GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. నోట్ 10 ప్రో మ్యాక్స్ మాత్రం మనకి 6GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. రెండిట్లో 64GB ఇంటర్నల్ మెమరీ అనేది స్టార్టింగ్ వేరియంట్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. రెండిట్లో కూడా మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక వీటిలో మనకి కనిపించే డిఫరెన్సెస్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో మనకి మెయిన్ కెమెరా మాత్రం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్ ఉంటుంది, 4 కెమెరాలు ఉంటాయి, 3 కెమెరాలు సేమ్గానే ఉంటాయి. మెయిన్ కెమెరా మాత్రం మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నోట్ 9 ప్రోలో మనకి 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ ఐఎస్ఎల్ బ్రైట్ GM2 సెన్సార్ని యూజ్ చేశారు. మనకి ఇప్పటివరకు ఉన్న 48 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా GM1 సెన్సారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ 2020లో సామ్సంగ్ తీసుకొచ్చిన GM2 సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, మూవీ మోడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈ రెండు ఫోన్స్లో మనకి మెయిన్ కెమెరాకి అల్ట్రా వైడ్ కెమెరాకి రెండింటికి కూడా మనకి వీడియో స్టెబిలేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మెయిన్ కెమెరా. అలాగే నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఉన్న మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ ఐఎస్ఎల్ బ్రైట్ GW1 సెన్సార్ అనమాట. ఇది ఆల్రెడీ మనకి బాగా పరిచయం ఉన్న కెమెరానే, ఎప్పటి నుంచో మనం ఈ 64 మెగాపిక్సెల్ మనం యూజ్ చేస్తున్నాం ఉన్నాం అనమాట. ఇది ఈ రెండింటిలో ఉన్న మెయిన్ కెమెరాస్లో ఉన్న డిఫరెన్స్. అది కూడా మనకి 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ రెండింటిలో ఉన్న కామన్గా ఉన్న 3 కెమెరాస్ ఏంటంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, ఇది మనకి 190 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఇది మనకి రెగ్యులర్గా చూసినాం కదా. దీనికి కూడా ఈ రెండు ఫోన్స్లో మనకి స్టెబిలైజేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మూడోది
ఈసారి మాత్రం ఒక హ్యూజ్ అప్గ్రేడ్ మాత్రం వీళ్ళు చేస్తారు. ఇప్పటి వరకు మనం రోజు విని ఉన్న 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ 2 మెగాపిక్సెల్ అని వింటూనే ఉన్నాం కదా. సో దీనైతే వీళ్ళు ఈసారి తీసేసి 5 మెగాపిక్సెల్ సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఇది మాత్రం ఒక సూపర్ డూపర్ అప్గ్రేడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 2 మెగాపిక్సెల్లోనే మనకి నేను రీసెంట్గా కూడా మీకు పోకో X2లో కూడా చెప్పాను, 2 సెంటీమీటర్స్ దగ్గర నుంచి తీసినప్పుడు కూడా చాలా డీటెయిల్డ్గా మనం ఫోటోస్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక ఈసారి వీళ్ళు ఏకంగా 5 మెగాపిక్సెల్ కెమెరాని మ్యాక్రో సెన్సార్ లాగా వీళ్ళు యూజ్ చేశారు. ఖచ్చితంగా ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 4వది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది, ఓన్లీ మనకి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన బ్యాక్ కెమెరాలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్. ఓన్లీ మనకి మెయిన్ కెమెరా మాత్రమే వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. ఇక ఫ్రంట్ సైడ్ ఆ సెంటర్ పంచ్ హోల్లో మనకి రెడ్మీ నోట్ 9 ప్రోలో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. కానీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మాత్రం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండిట్లో కూడా మీకు వీడియో రికార్డింగ్ అలాగే పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ ఫీచర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే కెపాసిటీ మెగాపిక్సెల్స్ మాత్రం మీకు ఇక్కడ వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన టోటల్ కెమెరా డీటెయిల్స్ బ్యాక్ అలాగే ఫ్రంట్. ఇక దీంట్లో బ్యాటరీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు ఒక చిన్న డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. రెడ్మీ నోట్ 10 ప్రోలో అలాగే నోట్ 9 ప్రో మ్యాక్స్లో రెండింటిలో కూడా మనకి 5020 mAh బ్యాటరీని వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న రెడ్మీ నోట్ ఫ్యామిలీస్ మొత్తం కూడా మనకి హైయెస్ట్ బ్యాటరీని యూజ్ చేసిన ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 5000 మార్క్ని రీచ్ అయిన ఫోన్ కూడా రెడ్మీ నుంచి ఇదే ప్రజెంట్గా మన ఇండియాలో ఉన్నది. సో అల్టిమేట్గా బ్యాటరీ మాత్రం సూపర్ డూపర్గా వీళ్ళు ఇచ్చారు. కానీ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో మాత్రం కొంచెం డిఫరెన్స్ని వీళ్ళు ఇక్కడ మనకి చూపించారు. రెడ్మీ నోట్ 9 ప్రోలో మనకి 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. కానీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మాత్రం ఏకంగా 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, 27 వాట్సే మనకి రెగ్యులర్ 30 వాట్స్ ఛార్జర్స్ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గానే ఫాస్ట్ ఛార్జింగ్ చేసినాయి. ఇక్కడ మాత్రం ఇంకొంచెం బెటర్గా 33 వాట్స్ అయితే వీళ్ళు విత్ ఇన్ ద బాక్సే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పవచ్చు. రెండింటిలో కూడా మనకి బాక్స్లోనే మీకు ఛార్జర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక రెండు కూడా మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే MIUI 11తోనే వస్తుంది అనమాట. సో ఇవి దీనికి సంబంధించిన మేజర్ టెక్నికల్ డీటెయిల్స్. సో అల్టిమేట్గా ఈ రెండు ఫోన్స్ కూడా మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని ఎప్పుడు అంటామంటే దీనికి ప్రైజెస్ ఏంటనేది మనకి తెలిసినప్పుడు. రెడ్మీ నోట్ 9 ప్రో మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4+64 GB వేరియంట్ మనకి 12,999 రూపాయలు పెట్టారు, అంటే 13,000 రూపాయలు ఉంటుంది. అలాగే మనకి 6+128 మాత్రం 15,999 రూపాయలు పెట్టారు, అంటే 16,000 రూపాయలు ఉంటాయి. ఇది మనకి మార్చి 17వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నారు. మనకి అమెజాన్లోను అలాగే MI.comలోను MI స్టోర్లోను ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు తీసుకొచ్చారు. అయితే వీళ్ళు లాంచ్ డే ఆఫర్స్ లాగా ఏదో ఒక ఆఫర్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది మాత్రం మనకి 16వ తారీఖున రివీల్ చేస్తామని చెప్తున్నారు. సో 16వ తారీఖు మళ్ళీ మీకు టెక్ న్యూస్లోనో లేకపోతే ఏదో ఒక దగ్గర మీకు కమ్యూనిటీ ట్యాబ్లోనో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఏదైనా కార్డ్ ఆఫర్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేస్తాయి. ఇక రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ మనకి 6+64 GB వేరియంట్ మాత్రం సూపర్ ప్రైజ్లో పెట్టారు, 14,999 రూపాయలు, అంటే 15,000 రూపాయలకి ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. రెండోది మనకి 6+128 17,000 రూపాయలు, అంటే 16,999. అలాగే దీంట్లో హయ్యర్ వేరియంట్ 8+128 18,999, అంటే 19,000 రూపాయలు అయితే పెట్టారు. సో నన్ను అడిగితే మాత్రం ఆ రెండు వేరియంట్స్ మీరు స్కిప్ చేయండి. బేస్ వేరియంట్ రెండిట్లో కూడా అల్టిమేట్గా మీరు రెండిట్లో కూడా బేస్ వేరియంట్స్ మాత్రమే సూపర్ ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. కొంచెం పైకి వెళ్తే మళ్ళీ మీకు బెటర్ వేరియంట్స్ అయితే మీకు బెటర్ ఆప్షన్స్ అయితే కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇవే ఫోన్లు కొనాలనుకుంటే మాత్రం ఇవి రెండు బేస్ వేరియంట్స్ మాత్రం మంచి ప్రైస్లో తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మాత్రం 25వ తారీఖు మార్చిన వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నారు. సేమ్ మనకి అమెజాన్లోను అలాగే వాళ్ళ ఓన్ వెబ్సైట్ MI.comలో కూడా సేల్లోకి తీసుకురానున్నారు. అల్టిమేట్గా నేను ఈ రెండు ఫోన్స్ గురించి మాట్లాడాలంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే రెండు ఫోన్స్ కూడా మంచి ప్రైస్లో మంచి ఫీచర్స్తో తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇక వేరే వాటితో కంపారిజన్ చేస్తే అంటే మాత్రం మీకు అతి త్వరలో మీకు ఒక సపరేట్ వీడియో తీసుకొస్తాను. అక్కడ బడ్జెట్లో ఉన్న మనకి రకరకాల ఫోన్స్తో కంపేర్ చేసి మీకు అల్టిమేట్గా ఏది బాగుందని మీకు సపరేట్గా ఒక వీడియో రూపంలో షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 9 ప్రో అలాగే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ అలాగే ప్రైజింగ్ అవైలబిలిటీ ఇవన్నీ మీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.